కడప జిల్లాలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు సర్వం సిద్దం చేశారు జిల్లా అధికారులు. 4 అంచెల భద్రతతో ఏర్పాట్లను పర్యవేక్షించారు జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్. నగరంలోని రిమ్స్ వద్ద ఉన్న ఉర్దూ యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్స్ లో ఈవీఎంలు భద్రపరిచారు. 3వ తేదీ నుంచి కడపలో పాక్షిక బంద్ నిర్వహించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో స్థానికేతరులు ఉండరాదని, లాడ్జిల్లో పోలీసులు అనుమతితోనే ఇవ్వాలని పోలీసులు చెప్పారు. ఏజెంట్లకు, అభ్యర్థులకు మాత్రమే కౌంటింగ్ హాల్లోకి అనుమతిస్తారు. జిల్లాలో ఎన్నికల ఫలితాలపై సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, ఓవర్ టు యు. ఎన్నికల ఫలితాలకు సర్వం సిద్దమైందని చెప్పుకోవచ్చు. ఉత్కంఠ భరితంగా ఉన్నటువంటి ఎన్నికల ఫలితాలకు కోసం ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరో 4 రోజుల్లో ఈ ఎన్నికల ఫలితాలు అయితే వెలువడనున్నాయి. అయితే ప్రస్తుతం నేను కడప జిల్లాలో కడప నగరంలో ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్ వద్ద ఉన్నాను. ఇక్కడే ఈవీఎంలు అన్నిటి కూడా 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈవీఎంలను ఇక్కడే భద్రపరిచారు. 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అన్ని పార్టీల అభ్యర్థుల భవితవ్యం ఈ నిక్షేపమయ్యి ఈ ఈవీఎంలో ఉంది. అయితే ఇక్కడ మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో అయితే స్ట్రాంగ్ రూమ్ను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈవీఎంలను భద్రపరిచినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ 4 అంచెల భద్రత అయితే కొనసాగుతోంది. దీనికి సంబంధించినటువంటి అన్ని భద్రతా చర్యలను కడప జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ అయితే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. భద్రతను అయితే మొత్తానికి 4 అంచెల భద్రతను ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే మొత్తంగా జిల్లాలో ఎవరు కూడా వేరే వ్యక్తులు ఉండకూడదని చెప్పి కూడా ఇప్పటికే సిద్ధార్థ్ కౌశల్ ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే 3వ తారీఖున సోమవారం మధ్యాహ్నం నుంచి కూడా కడప జిల్లా అంతా కూడా పాక్షిక బంద్ అయితే కొనసాగనుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆదేశాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రకటనలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ కౌంటింగ్ జరుగుతున్న ప్రదేశంలో ఎక్కడా కూడా ఎవరు గుమికూడదన్న ఉద్దేశంతోనే అలాగే 144 సెక్షన్ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం కడప జిల్లాలో బంద్ వాతావరణం ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్లు ఏవైతే ఉన్నాయో ఆ రిమ్స్ వద్ద ఉన్నటువంటి మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా 144 సెక్షన్ అయితే కొనసాగుతూనే ఉంది. మొత్తానికి ప్రతి ఈ నియోజకవర్గానికి 20 రౌండ్లను ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే చేసినట్లుగా కనిపిస్తోంది. ప్రతి నియోజకవర్గానికి 20 రౌండ్ల చొప్పున ఏర్పాటు చేశారు. ఆ 20 రౌండ్లో ప్రతి రౌండ్కి 2 టేబుల్ల ఈవీఎంలు కౌంటింగ్ ఫలితాలు అయితే వెలువడిస్తారు. ముందుగా ఉదయం ప్రారంభమైనటువంటి కౌంటింగ్ ఫలితాలలో ముందుగా పోస్టల్ బ్యాలెట్లను ఎంచుతారు. ఆ తర్వాత పోస్టింగ్ బ్యాలెట్ల వివరాలు వచ్చిన తర్వాతనే ఈవీఎంలను ఓపెన్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే 2 టేబుల్లు ఏర్పాటు చేస్తారు ప్రతి రౌండ్లోనూ ప్రతి నియోజకవర్గం సంబంధించినవి. అలాగే దాదాపు సాయంత్రం 7-8 గంటల వరకు కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగనుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను, ఆ తర్వాత ఈవీఎంలను ఓపెన్ చేస్తారని చెప్పి కూడా అధికారులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి కడప జిల్లా వ్యాప్తంగా కూడా గట్టి భద్రతా చర్యలు చేపట్టారు సిద్ధార్థ్ కౌశల్. అయితే కడప నగరంలో మాత్రం 3వ తేదీ మధ్యాహ్నం నుంచి కూడా బంద్ అయితే ఏర్పాటు చేసిన బంద్ పిలుపునిచ్చినట్లు పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా షాపులు ఓపెన్ అవ్వకూడదు, అలాగే బార్లు, వైన్ షాపులు కూడా బంద్ చేయాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. కడప నగరంలో ఎక్కడా కూడా బస్సు సౌకర్యం లేకుండా ఎక్కడున్నా కూడా బస్సును సిటీ అవుట్స్కట్స్ లో మాత్రమే బస్సులు ఆపేలాగా కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. అక్కడి నుంచి కూడా ప్రయాణికులందరూ కూడా ఆటోల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరాలని చెప్పి కూడా ఇప్పటికే పోలీసు అధికారులు హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. మరి మొత్తానికి కౌంటింగ్ ఫలితాల కోసం అయితే ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మనం మరి 4వ తేదీ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతానికే ఎవరు అధికారాన్ని చేపట్టబోతున్నారు ఈ రాష్ట్రంలో అన్న ఒక రౌండ్ ఫిగర్, అలాగే ఒక ఎడ్జ్ ట్రెండ్స్ వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తానికి కడప జిల్లా మాత్రం ఎదురు చూస్తోంది ఎన్నికల ఫలితాల కోసం. దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను అటు ఎన్నికల అధికారులు కావచ్చు, పోలీస్ అధికారులు కూడా దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను ఇప్పటికే భద్రతా చర్యలకు సంబంధించినటువంటి అన్ని చర్యలను ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ చేపట్టినటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలని చెప్పి కూడా ఆయన ఈ సందర్భంగా పిలుపునిస్తున్నారు. ప్రస్తుతం ఇది కడప జిల్లాలో కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ శివప్రసాద్తో రామచంద్ర, జీ తెలుగు.